నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అదేంటో చర్చించుకునే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మిషాల్ని, మన వీక్షకులకు కూడా. సార్, ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది అందరికీ తెలిసిందే. కొద్ది రోజులు అయిపోయింది గడిచి కూడా. అయితే ఇప్పుడు దాని మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అవును, నేను కూడా చూసామ్మా, ఇవాళే ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు ఆయన. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉండటం, దాని మీద ఆయన ఏ విధమైన స్పందన కూడా వ్యక్తం చేయలేదు. సరే, విజయసాయి రెడ్డి తనకున్న ఇబ్బందులు ఏంటో చెప్పాడు. ఒక పక్కన ఆయన్ని పొగిడాడు, ప్రతిపక్షాలని పొగిడాడు. అందరితోనూ నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నా రాజీనామా నా వ్యక్తిగతం, ఇందులో ఎవరు ఒత్తిడి లేదన్నాడు. ఆ తర్వాత మళ్ళీ పలానా కేంద్ర మంత్రి ఒత్తిడి మూలాన చేశాయని కూడా మళ్ళీ చెప్పాడు షర్మిల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అది పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తర్వాత కొంతమంది అంటాం ఏంటంటే అతను ప్రాణహాని ఉందని భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి వల్ల, అందువల్ల ఆ కేసుల్లో తను రెండో ముద్దాయిగా ఉండటం వలన, అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల సలహా మేరకి అసలు రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతే మంచిదనే ఉద్దేశం మీద వెళ్ళాడని. సరే, అది ఏది ఎట్లా ఉన్నా ఇవాళ ఆయన కొత్త విషయాలు మాట్లాడాడు. తను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తే కేవలం 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం అనేది మారిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మారిపోతూ ఉంటాయి. మనం ఏం చేయక్కర్లేదు అన్న తీరులో మాట్లాడుతున్నాడు ఆయన. కొన్ని విషయాలు మర్చిపోయింది ఏంటంటే, ఇప్పుడు మోడీ గారే ఉన్నాడు, ఆయన ప్రభుత్వం బాగా పనిచేయబట్టే కదా మూడోసారి ఎన్నికయ్యాడు, అంతే కదా. తర్వాత తను 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇక ఆయన పరిపాలన నచ్చలేదని ప్రభుత్వం ఓడించడం కూడా ఏదో గతంలో ఉన్న 151 స్థానాల నుంచి ఒక 130 స్థానాలు ఇవ్వలేదు, లేకపోతే 120 స్థానాలు ఇవ్వాల, కేవలం 11 స్థానాలు ఇచ్చారు. ఆయన మర్చిపోతుంది ఏంటంటే, మన పరిపాలన తీరు బాగుంటే దాన్ని ప్రతిపాదికగా ప్రజలు స్పందిస్తారు, మంచిగా ఉంటే మద్దతు ఇస్తారు. మన పరిపాలన కనుక ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఘోరంగా ఓడిస్తారు. అది మర్చిపోతున్నాడు. నేను కనుక ఆయన నాయకులకి కార్యకర్తలకి ఒక బూస్ట్ ఏమిస్తున్నాడంటే, ఏముంది 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చంద్రబాబు ఓడిపోతాడు, లోకేష్ ఓడిపోతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ మనం పవర్లోకి వచ్చేస్తాం. మొన్న 3 రాజ్యసభ మెంబర్లు రాజీనామా చేశారు 11 మందిలో, మళ్ళీ అతను విజయసాయి రెడ్డి చేశాడు. ఏమవుతుంది, 4 మెంబర్లు చేస్తే మా ఇంకా 7 మంది ఉన్నారు. అయినా వీళ్ళందరితో అయ్యేది ఏముంది అంటున్నాడు ఆయన. నాయకులతో అయ్యేది ఏం లేదు, ఎంతమంది ఉంటే ఏంటి, పోతే ఏంటి, దృక్పథం తేడాగా ఉంది. అసలు అయినా మనం ప్రజలతో ప్రతిపక్షంగా మన బాధ్యతతో మనం నెరవేరుస్తున్నాము, మనం ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం కాబట్టి ప్రజలు మనల్ని ఆదరిస్తారన్న తీరు చెప్పట్లేదు. తర్వాత గతంలో లోకేష్ బాబు అన్నాడు కదా, జగన్ 1.0 పరిపాలన బాగాలేదని అన్నాడంటే, జాళ్ళనేది ఏంటి, దానికి దీనికి సంబంధం లేదు. 1 అసలు 2.0 వస్తుంది, రాబోతుంది, మాదే ప్రభుత్వం. తర్వాత ఇంకోటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే అటు ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం అన్నాడు. ఇప్పుడు దేవుడి ఆశీర్వాదము లేదు ఆయనకి, ప్రజల ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదమే ఉంటే ఆయన అన్నట్టు 175 మనం గెలవాలి. అవును. అందులో జగన్ 0.1 అంటే మొదటి 2019 నుంచి 24 పరిపాలనే కనుక బాగుంటే ఆయన అన్నట్టు 175కి 175 గెలవటం ఆశ్చర్యం ఏం లేదు. నిజంగా కనుక ఆయన రాజకీయ స్వలాభం లేకుండా కేవలం ప్రజల కోసమే పరిపాలించి ఏ అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, దాష్టికాలు చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, కక్ష సాధింపు చేయలేదు, ప్రజల మీద కూడా దౌర్జన్యాలు చేయలేదు అంటే నిజమైన ప్రజా సంక్షేమం కోసమే ఆయన పరిపాలించాడు. ఏదో మొదటి తండ్రి టైంలో క్విడ్ ప్రోకో సంపాదించుకున్న దాంతో ఆయన తృప్తి పడిపోయాడు, కొత్తగా ముట్టుకున్నది ఏమీ లేదు. తర్వాత మోడీ గారు కూడా చెప్పాడు, మద్యం ఇదనేది కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జాతీయ కుంభకోణం అని చెప్పాడు. నిన్నటికి నిన్న దాని మీద ఒక సిట్ వేశారు రవీంద్రబాబు గారు, ఆయన విజయవాడ కమిషనర్ నాయకత్వంలో వేస్తే మర్నాడే వాటికి సంబంధించిన ఆధారాలన్నీ రాత్రికి రాత్రి తగలబెట్టారని వచ్చింది. మళ్ళీ దాని మీద సొంత సోషల్ మీడియాలో వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనకి ఏదో ప్రమాదం కల్పించడానికి ఎక్కడో అగ్ని ముట్టించారని, ఆ వైల్డ్ ఫైర్ వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో లాగా అమెరికాలో లాగా ఏదో ఈయన ప్యాలెస్ మీద పడిపోయినట్టు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆ మంట ఎలిగిన సాట పచ్చిగడ్డి ఉంది, ఆ చుట్టూతా జగన్ సెక్యూరిటీ వాళ్ళే ఉన్నారు.
వాళ్ళే మళ్ళీ వీడియోలు తీస్తున్నారు. అదేమన్నా వినోదమా? నిజంగా కనుక అది ప్రమాదమే అయితే అక్కడ ఆర్పాలి కదా. చెయ్యాలి. తర్వాత అది వాళ్ళ మీదకి దూసుకొస్తుంటే వాళ్ళు కూడా పారిపోవాలిగా. పైరు కదలటల్లా, వరి పచ్చిగడ్డి పచ్చి మొక్కలే ఉన్నాయి. అది ఎట్టా పెడదాం. ఇప్పుడు ఆయన దీని గురించి 5 సంవత్సరాలు ఓర్పు పట్టమని ఆయన ఇతర నాయకులకు కూడా చెబుతున్నాడు. ఒకవేళ ఇంకా కొంతమంది వెళ్ళిపోతే వెళ్ళిపోతారు, దాంతో పోయేది ఏం లేదు అంటున్నాడు. అవును. అంటే ఆయన ప్రజల మీద నేను ప్రతిపక్షంగా ఉండి బాధ్యతగా వ్యవహరిస్తున్నా కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తారు. మొన్న మనకు 11 సీట్లు ఇచ్చినా కూడా మనం అసెంబ్లీలో వెళ్ళి పోట్లాడి ప్రజల పక్షాన మనం ఈ మంచి పనులు ప్రభుత్వంతో చేయించాం, ఇలాంటి విధానాలు పాలసీలు మార్పించాము ప్రభుత్వంతో, లేకపోతే పథకాలు శాంక్షన్ చేయించాము అని చెప్పాలి కదా. అదేమి లేదు. 5 సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వం వెళ్ళిపోవాలి, ఈ ప్రభుత్వం రావాలి. ఈయన ప్రజలకి నేను గతంలో చేసిన మంచితనం ఉంటే ఇటువంటి ఫలితం రావద్దు కదా. ఇప్పుడు 2.0 ఆశ పెట్టుకున్నాడు. ఆశలు ప్రతి వాళ్ళకు ఉంటాయి అధికారంలోకి రావాలని, కానీ అందుకు తగ్గ ప్రయత్నం అతను చేయట్లా. ప్రతిపక్షం తరపున ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని శాసనసభలో బాధ్యత వహించి మాట్లాడటం కానీ, ప్రజల తరపున ఉండటం కానీ, ఇంకా ఆ చేసిన అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపేసి మళ్ళీ దాన్ని కూడా ప్రభుత్వం మీద దోయటానికి అదేదో కుట్ర చేశారని. ఇప్పుడు నీ ప్యాలెస్లో కనుక ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పని అది అంతర్గతంగా సెక్యూరిటీ ఏదైనా వైఫల్యం అనుకోవాలి. అయినా నీ ప్యాలెస్ లోపల నువ్వు వేసుకునే సలిమంటలకి ఎవడాపుతాడు? అట్లాగే నీ ప్యాలెస్ చుట్టుపక్కల కూడా నువ్వు తీసుకెళ్ళి నీ సాక్ష్యాధారాలని దగ్ధం చేసుకుంటే ఎవరు ఆపుతారు? ఆపరు కదా. సీఎంఓ ప్రతిపక్ష నాయకుడికి అది అంతకుముందు సీఎంఓ ఆయన మరి ఎక్కడి నుంచి ఎంత ఆదాయం వచ్చింది పర్సనల్ డైరీలు రాసుకుని ఉంటాడు. ఇప్పుడు లండన్ నుంచి వచ్చాడు, సో సడన్గా ఈ కేసుకు సంబంధించి సిట్ వేశారు. ఆయన అంతకుముందు అసలు దీని మీద సిట్ పడదనే ఒక ధైర్యం మీద ఉన్నాడు. ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళ పరిపాలన ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఈ కాగితాల జోలికి ఎవడొస్తాడని. అప్పుడు గబాలన రాత్రికి రాత్రి ఏ టైంలో అయినా మళ్ళీ వాళ్ళు రావచ్చు, ఒకవేళ దాడి చేస్తే ఆధారాలు దొరుకుతాయని తగలబెట్టాడనే ఒక వర్షన్ వినపడుతుంది. అంటే గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. ఎలక్షన్ ముందు రోజు కూడా వాళ్ళు ఎలక్షన్ రోజే కొన్ని ఆధారాలు సిఐడి వాళ్ళు కూడా తీసుకెళ్ళి తగలబెట్టారు. కొన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్ళు తగలబెట్టారు. కరకట్ట మీద కొంతమంది రైతులు ఆర్పి బయటికి తీశారు. చూస్తే కొన్ని సిఐడి ఆఫీసు దగ్గర తగలబెట్టిన వాటిలో మార్గదర్శికి సంబంధించిన కొన్ని పేపర్స్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ ప్రభుత్వానికి అధికారులకు ఎమ్మెల్యేలకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి వాటిల్లో. అట్లా వీళ్ళు ఆధారాలు దగ్ధం చేయటంలో సిద్ధాస్తులు. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే కోర్టులో ఉన్న తన కేసు ల్యాండ్ కబ్జాకి సంబంధించిన ఫైల్ కూడా లేపేశాడు. అట్లా ఇప్పుడు ఈయన మాట్లాడే తీరు చూస్తుంటే ప్రజల కోసం మనం చేసే ప్రయత్నం గురించి ఆయన ఏమీ చెప్పలేకపోతున్నాడు. తర్వాత తెలుగుదేశం వైఫల్యాల గురించి చెప్పట్లా. 5 సంవత్సరాలు ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రజలే మన ఓట్లు వేస్తారని ఒక ధీమా. తర్వాత వెళ్ళిపోయేవాడు ఉంటే పోతాడు, నాకే నాయకులు పోతే. అట్లాగే ఇండైరెక్ట్గా కార్యకర్తలకు కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే మీరుండా లేకపోయినా అటు ప్రజలు పైన దేవుడు ఉంటే చాలన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ఏదో ఫీజు పోరు అని పెడదామని చూస్తుంటే కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి కార్యకర్తలకు కూడా ఇండైరెక్ట్గా చెబుతున్నాడు, ఒకవేళ మీరు ఇవాళ నాకు ఫీజు పోరులో సహకరించినా సహకరించకపోయినా 2029లో వచ్చే ఎన్నికలో వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది, ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది, పైన దేవుడి ఆశీర్వాదం. దేవుడి ఆశీర్వాదమే కనుక ఆయనకు ఉండేటట్టు ఉంటే, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఈ రకమైన ఘోర పరాజయం అనేది అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో కూడా 151 స్థానాలు ఉన్న పార్టీ కేవలం 11కి పడిపోయిన సందర్భం లేదు. అట్లాగే గతంలో కూడా ఒక్కసారి నాకు అధికారం ఇవ్వమని ప్రజలను వంచినప్పుడు కూడా ప్రజలు ఆయన్ని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నాయకులు ఆగరని కూడా తెలుసు, పోతే కూడా పొమ్మని కూడా ఆయన చెబుతున్నాడు, నేనేమి ఆపేదేం లేదు. కాకపోతే మాత్రం 2.0 రాబోతుంది 2029కి, ఆ ఓర్పు పట్టండి అని ఆయన అడుగుతున్నాడు. కానీ అది ఆయన ఆశే తప్ప జరిగే పని కాదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా శాలిని, మన వీక్షకులు.